హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాసినేటింగ్ ప్రియా. మీరు వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారా? అయితే ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? సో మీకు కావాల్సిన చాలా టిప్స్ నేను మీకు చెప్తాను. లైక్ మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యే ముందు మీలో కావాల్సిన మార్పులు ఏంటి, అండ్ ఇవి మీరు కానీ పాటిస్తే మీకు అది చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో దట్ మీరు గోల్ని ఫాస్ట్గా రీచ్ అవుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ టు అవర్ వీడియో. సో ఫస్ట్ పాయింట్ వచ్చి, చాలామంది వాళ్ళు ఏంటనేది యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు లావుగా ఉన్నారని ఎవరైనా అంటే వెంటనే డౌన్ అయిపోయి బాధపడిపోతూ ఉంటారు. ఇంకొంతమంది దాన్ని చాలా పాజిటివ్గా తీసుకుని నేను ఎలాగైనా తగ్గాలనుకుని ప్రయత్నిస్తారు. సో ఈ టైప్ ఆఫ్ పీపుల్స్ మనం చూస్తూ ఉంటాం. లైక్ పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ ఈ టైప్ ఆఫ్ పర్సన్స్ అన్నమాట, ఏదైనా యాక్సెప్ట్ చేసుకునేవాళ్ళు. ఇంకొక టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారండి, వాళ్ళు వచ్చేసి సెన్సిటివ్ పీపుల్. వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళకి అర్థం కాదు. ఈ మధ్యలో చాలా కన్ఫ్యూజన్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు. ఏం చేయాలి అని ఏమీ చేయలేకపోతూ ఉంటారు. ఎలా స్టార్ట్ చేయాలో ఏమీ ఐడియా లేక దే ఎండ్ అప్ బీయింగ్ మోర్ సెన్సిటివ్. సో ద ప్రాబ్లమ్ ఈజ్, నా ప్రకారం నన్ను ఎవరైనా అడిగితే నేను ఒక్కటే చెప్తాను, మీరు సెన్సిటివ్ అయితే అండ్ మీరు ఓవర్ వెయిట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ కోసం ట్రై చేయండి. ఐడియల్ వెయిట్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. హెల్దీ వెయిట్లో ఉండడం వల్ల అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి, మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. చాలామంది ఏం చెప్తారంటే యూ బీ కాన్ఫిడెంట్ వాట్ ఎవర్ యూ ఆర్ అని. ఓకే, బట్ అది పాజిటివ్గా తీసుకునే వాళ్ళకి అది కాన్ఫిడెంట్గానే ఉంటుంది. బట్ సెన్సిటివ్గా తీసుకునే వాళ్ళకి అది అంత కాన్ఫిడెంట్గా అనిపించదు. సో అలాంటి వాళ్ళు కష్టపడాలని ఫీల్ అవుతున్నాను నేను నా దృష్టిలో. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ సెన్సిటివ్ పర్సన్. నేను చాలా ఓవర్ వెయిట్, లైక్ 62 kgs ఉన్నానండి. నేను ఇప్పుడు నా 52 kgs ఉన్నాను. సో 10 kgs డౌన్ అయ్యాను అంటే నేను అది సీరియస్గానే తీసుకున్నాను. నేను ఫస్ట్ బాగానే యాక్సెప్ట్ చేశాను, లైక్ ఓకే ఫైన్, నేను ఇది జస్ట్ కామన్ థింగ్, వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అండ్ ఐఎమ్ కంఫర్టబుల్ అని నాకు నేను చెప్పుకున్నప్పటికీ కూడా ఏదో మూలన ఒక బాధ. సో నాకే అనిపించింది, ఎందుకు ఇంత వెయిట్ మంచిదా? కరెక్టే కదండి, ఎవరికైనా సరే ఉండాల్సిన దానికంటే ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల ఎవరేమనుకుంటారనే దానికంటే మన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి. సో ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కాన్ఫిడెంట్గా ఉంటే హ్యాపీగా మీ వెయిట్ని ఏ వెయిట్ ఉన్నా ఎంజాయ్ చేయండి. బట్ సెన్సిటివ్గా ఉండేవాళ్ళు, లేదంటే నేను తగ్గాలి అని అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా తగ్గండి. ఈ పాయింట్ బేసిస్ మీద నేను ఎంత స్ట్రెస్ చేస్తున్నానంటే, తూతూ తతంగంలాగా చేసేద్దాం అనుకుంటే వెయిట్ లాస్ అంత ఈజీ కాదు. సింపుల్గా ఏం తగ్గిపోరు, దానికి చాలా కష్టపడాలి అండ్ ఎంతో డిటర్మినేషన్ ఉండాలి మీ పట్ల. అండ్ మిమ్మల్ని మీరు నమ్మాలి. నెంబర్ 2, లైక్ యూ షుడ్ బి కాన్ఫిడెంట్. మీరు ఎలా ఉన్నా యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు మీకు నచ్చిన విధంగా బతకాలి. ప్రతి ఒక్కరిని మీరు ప్లీజ్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 62 ఉన్నప్పుడు అందరూ నన్ను నువ్వు చాలా వెయిట్ ఉన్నావు, తగ్గాలి కొంచెం, అది ఇది అని చెప్పి బ్లా 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 చెప్పారు. ఇప్పుడు నేను 10 kgs డౌన్ అయ్యాను, 52కి వచ్చా. చాలా సన్నగా అయిపోయావే, ఎందుకు నువ్వు ఇంత స్లిమ్గా ఉన్నావు, ఇంకొంచెం పుట్టాను అవ్వచ్చు కదా, ఇలాంటి వర్డ్స్ అన్నీ చెప్పడం మొదలుపెట్టారు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మీరు ఏ వెయిట్లో ఉన్నా ఎలా ఉన్నా మిమ్మల్ని కామెంట్ చేసేవాళ్ళు కామెంట్ చేస్తారు. నా దృష్టిలో నా హైట్కి నా తగ్గ వెయిట్ ఉన్నాను కాబట్టి, ఐడియల్ వెయిట్ ఉన్నాను కాబట్టి ఐ థింక్ ఐఎమ్ బెటర్. సో ఐఎమ్ హ్యాపీ. సో ఐఎమ్ కాన్ఫిడెంట్. నేను ఎక్కువ తక్కువ అని కాదు, నేను కావాల్సిన వెయిట్కి వచ్చాను అండ్ నేను అన్ని నా డ్రెస్సెస్లో సూట్ అవుతున్నాను. నేను చాలా కంఫర్టబుల్ అండ్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఆ కాన్ఫిడెన్స్ మీరు కూడా బిల్డ్ చేసుకో. అండ్ పాయింట్ నెంబర్ 3 వచ్చేసి పేషెన్స్. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి జాయిన్ అయిపోతారు. అయితే వెంటనే కొంతమందికి రిజల్ట్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను 5 months పట్టింది నాకు ఈ 10 kgs తగ్గడానికి. సో అంటే లిటరల్గా 1 monthకి 2 kgs. అంటే ఎంత కష్టపడితే 1 monthకి 2 kgs అనేది చాలా తక్కువ కదండి. కానీ మరి నేనైతే పేషెన్స్ ఎక్కడ లూజ్ అవ్వలేదు. ఇన్స్టెంట్గా రిజల్ట్స్ ఎప్పుడు రావు, కష్టపడాలి. కష్టంతో పాటు ఓర్పు ఉండాలి. ఓర్పు ఉన్నప్పుడే మీరు సక్సెడ్ అవుతారు. సో ఈ పాయింట్ మీరు గుడ్. 4 వచ్చి ఫుడ్ హ్యాబిట్స్ అండ్ టైమింగ్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జాయిన్ అయ్యే ముందు, ఎస్పెషల్లీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ముందు, మీ ఏమైనా అన్ఈవెంట్ టైమింగ్స్ ఉంటే, లైక్ మిడ్ నైట్ లేట్గా పడుకోవడము,
ఈ ప్యాటర్న్స్ అనేవి కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి చాలామందికి. లైక్ మార్నింగ్ ఈ టైంకి 8 o'clock లేచి నైట్ 10 10:30 పడుకునే వాళ్ళు ఫైన్, బట్ మిడ్ నైట్ పడుకునే వాళ్ళు ఇలాంటి ఒక హ్యాబిట్స్ ఉంటే మీరు డెఫినెట్గా చేంజ్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడు నుంచే మీరు ప్రాక్టీస్ చేసుకున్నారనుకో, వెయిట్ లాస్ జర్నీలోకి వెళ్ళే ముందు ఎక్సర్సైజెస్ అన్ని స్టార్ట్ చేసే ముందు మీకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట. ఈ చిన్న చిన్న మార్పులే రేపొద్దున పెద్దగా అనిపించుకోవడానికి కోసమే ముందే మీ బ్రెయిన్ని మీరు ఫిక్స్ చేసుకుని ఉంచుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ఫుడ్ హ్యాబిట్స్ అండి. చాలామంది జంక్ ఇష్టపడతారు, ఎవరిదాకెందుకు నేను కూడా జంక్ అంటే ఇష్టపడతాను. బట్ కొన్ని మంత్స్ మీరు మీ నోరుని కంట్రోల్లో పెట్టుకోవాలి. మీ నోరుని కంట్రోల్లో పెట్టుకోవాలి ఇన్ ద సెన్స్ మిడ్ నైట్స్ లేట్గా పడుకుని నైట్ టైం తినడము, జంక్ ఫుడ్ తినడము, హోటల్ ఫుడ్స్, హెవీ ఫ్యాట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ ఆపేసుకోవాలన్నమాట. అంటే వెళ్ళి జాయిన్ అయ్యి ఇవేవి మార్చుకోలేకపోతే మీరు అంత కష్టపడినా మీరు వెయిట్ లాస్ అవ్వరు. సో ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్. చాలామంది ఎక్సర్సైజ్ అనగానే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. లైక్ మనం చేయగలమా, ఓ నాకు టైం సెట్ కావట్లేదు, ఏవో చాలా రీజన్స్ ఉంటాయి. బట్ నన్ను అడిగితే ఎక్సర్సైజ్ కష్టమే, ఏం ఈజీ కాదు. బట్ దానికి సొల్యూషన్ ఉంది. ఫ్యూ డేసే, ఒక 1 week హార్డ్గా కష్టపడితే ఆ ప్రాబ్లం అంతా మీకు ఈజీ అయిపోయి ఈ 1 week ఎంత కష్టపడింది 8th day నుంచి మీరు దానికి అడ్జస్ట్ అవ్వడం మొదలు పెడతారు. సో అలవాటు లేని యాక్టివిటీస్లో మనం వెళ్ళినప్పుడు ఎక్కువ మనం ఇక్కడ మనం ప్రెషర్ అనేది చేసుకుంటాం, ఎక్కువ బాడీలో ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ. సో మన బాడీ దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి కొంత టైం అయితే తీసుకుంటుంది. 1 week పెయిన్స్ ఉన్నా ఏం మానేయకండి, ఫిక్స్ అయిపోండి. పెయిన్స్ ఉంటాయని ఫిక్స్ అయిపోయి 8th day నుంచి విల్ బి నార్మల్. అలాంటి పెయిన్స్ కానివ్వండి, అలాంటి ఎక్సర్సైజ్ అయినా కానివ్వండి, 8th dayకి యూ విల్ బి ఫైన్. అండ్ ట్రస్ట్ మీ, మీరు అక్కడ వరకు నెట్టుకొచ్చారంటే ఇంకా మీరు ఈజీగా వెళ్ళిపోతారు. అంటే ఏంటంటే మీరు ఒక మంచి ట్రైనర్ని పెట్టుకుంటే చాలా బెస్ట్. ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి నాకు తెలిసి జిమ్స్కి వెళ్ళడానికి కూడా చాలామంది భయపడుతున్నారు ఓపెన్ చేసినప్పటికీ కూడా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. చాలామంది ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. దాంట్లో మంచి ట్రైనర్ని వెతుక్కోండి, ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ కండి. ఎందుకు మంచి ట్రైనర్ అంటున్నానంటే లైక్ ప్రతిసారి మనని మోటివేట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఈ వెయిట్ లాస్ జర్నీ అనేది చాలామంది ఈజీ అనుకుంటారు, కానీ స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో డెప్త్కి వెళ్ళేంత వరకు కొంత టైం అనేది పడుతుంది మనం అడ్జస్ట్ అవ్వడానికి, లేదంటే రిజల్ట్స్ అనేవి లేట్గా రావచ్చు. సో ఈ ప్రాసెస్లో మీరు కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా ఉండడానికి ఒక ట్రైనర్ చాలా చాలా ఇంపార్టెంట్. నాకు అటువంటి ట్రైనర్ వచ్చింది, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ సమ్వన్ ప్రతిసారి డౌన్ అయిపోతానండి. లైక్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ, నేను మంత్లీ 2 kgs కన్నా ఎక్కువ తగ్గలేదని. నేను ఇలానే అడిగేదాన్ని, ఇంత కష్టపడుతున్నాను, నాకు ఎందుకు ఇంత 2 kgs మాత్రమే తగ్గుతున్నాను, అందరూ 1 weekకి 1 kg తగ్గుతున్నారని చెప్పానంటే తను నాకు చెప్తా ఉండేది, పాజిటివిటీ ఇస్తూ ఉండేది. యాజ్ వెల్ అస్ డైట్స్లో ఏం చేంజెస్ ఉన్నా కూడా పర్సనల్గా తను నేను కాల్ చేసినా నాకు చెప్పడము ఇవన్నీ చేస్తూ ఉండేది అనమాట. సో ఇలా చేయడం బట్టే నేను ఎంత దాకా వచ్చానని అనుకుంటాను. నా సజెషన్ ఏంటంటే ఒక మంచి ట్రైనర్ అనేవాళ్ళు మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడంలో కానీ డైట్ పరంగా కానీ ఒక ట్రైనర్ ఉంటే మంచిది అని నా అభిప్రాయము. సో ఇంకెందుకు ఆలస్యం, చెక్ చేసుకోండి మంచి ట్రైనర్స్ అండ్ మంచి ఆన్లైన్ క్లాసెస్ ఎవరున్నారో చూసుకోండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ వెయిట్ లాస్ జర్నీలో నేను తెలుసుకున్నానంటే మన బాడీ ఏమీ ఒక డస్ట్బిన్ కాదండి. మనం నచ్చినట్టు తినడానికి, నచ్చినట్టు పడుకోవడానికి, నచ్చింది చేయడానికి. మనం యంగ్గా ఉన్నంతసేపు మనకి దానివల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏమీ తెలియవు. బట్ ఇవన్నీ బిల్డ్ అయ్యి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ రివర్స్ మీకు చూపిస్తాయి. అండ్ ఎక్సర్సైజ్ చేస్తూ లేదంటే ఒక నార్మల్ యాక్టివిటీస్ ప్రతిసారి యాక్టివ్గా ఉండడం వల్ల ఎప్పుడు హెల్త్కి బెనిఫిటే ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయండి. ట్రై బీయింగ్ హెల్దీ, ఈట్ హెల్దీ, బీ హ్యాపీ. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ స్ట్రాంగ్గా పెట్టుకోండి. సో ఆబ్వియస్గా రిజల్ట్ మీ సొంతమే. ఒక్కసారి వెయిట్ లాస్ అయ్యి మీరు అనుకున్న వెయిట్కి డిజైర్డ్ వెయిట్కి వచ్చినప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారో తెలుసా? మీరు వేసుకునే ప్రతి డ్రెస్లోని లైక్ హెల్త్ వైజ్ మీరు ఊరికే ఇప్పుడు అక్కర్లేని వెయిట్ ఉండడం వల్ల మనం చాలా వర్క్స్ చేయలేము. అదే మనం అనుకున్న ఒక డిజైర్డ్ వెయిట్కి కనుక మనం హెల్దీ వెయిట్ కనుక వచ్చినట్లయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంటాము. సో హెల్దీగా ఉండడం మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ నాట్ జస్ట్ ఫర్ వెయిట్ లాస్, ఐడల్ వెయిట్లో ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు మనం ఏదో ఒక టైంలో యాక్టివ్గా ఉండాలి. మీరు ఎక్సర్సైజ్ చేయడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఆల్టర్నేటివ్స్ చూడండి. మీకు సైక్లింగ్ ఇంట్రెస్టా,
సైక్లింగ్ చేయండి, హాఫ్ అన్ అవర్ చేయండి. లేదు మీ ఇంట్లో థ్రెడ్మిల్ ఉందా, థ్రెడ్మిల్ చేయండి. ఏదో ఒకటి ఒకసారి. లేదంటే డ్యాన్స్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. మీరు ఎలా కంఫర్టబుల్ అనిపిస్తుందో మీ బాడీకి అలా స్టార్ట్ చేసుకోండి. ఒక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes ఇలా అన్ని యాక్టివిటీస్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఏదో రోజు వెయిట్ లాస్ అవుతారు. సో ఎప్పుడు నెగిటివిటీని దగ్గర తీసుకురావద్దు. లైక్ వాళ్ళు ఏమనుకుంటున్నారనే పాయింట్ మీద తగ్గుదాం అనుకోవద్దు. అలా తగ్గుదాం అనుకునేటప్పుడు రిజల్ట్స్ ఖచ్చితంగా రావు. యూ ఎండ్ అప్ బీయింగ్ మోర్ అండ్ మోర్ సెన్సిటివ్. సో అవేమీ బ్రెయిన్లో పెట్టుకోవద్దు. బికాస్ సొసైటీ కీప్స్ ఆన్ జడ్జింగ్ యూ. మీరు ఎలాంటి పని చేసినా దే విల్ ఆల్వేస్ పుట్ ఎ కమెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆల్సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్స్లో నాకు తెలియచేయండి. ఆల్సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో నాకు పెడితే నేను అన్ని కామెంట్స్ చదువుతాను. చదివిన దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో కూడా మీకు చేస్తాను. Until then, take care. Bye bye.